జై శ్రీమన్నారాయణ. శ్రీమద్భగవద్గీత 18వ అధ్యాయము మోక్ష సన్యాసయోగము 66వ శ్లోకము. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యః మోక్షయిష్యామి మా శుచః. ఓం. గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ మోక్ష సన్యాస యోగాన్ని ఉపదేశం చేస్తూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు, అర్జున, అన్ని విధములైనటువంటి ధర్మాలను విడిచిపెట్టి కేవలము నన్ను మాత్రమే శరణు పొందు, నాకు మాత్రమే శరణాగతి చెయ్యి, అప్పుడు నేను నిన్ను అన్ని పాపముల నుండి విముక్తుణ్ణి చేస్తా. అర్జున, ఇక దుఃఖించకు అంటూ శ్రీకృష్ణ భగవానుడు సకల శాస్త్ర సారాంశము తనను మాత్రమే శరణు వేడుకోవటం అని స్పష్టపరుస్తూ, తనకు శరణాగతి చేసిన వారిని సకల పాపముల నుండి వెంటనే విముక్తులను చేస్తా అని అత్యంత పటిష్టమైన హామీని, బలమైన భరోసాను భగవానుడు ఇస్తూ ఉన్నాడు. నేనున్నాను నీకు, ఇక దుఃఖించకు అంటూ శ్రీకృష్ణ భగవానుడు మనందరికీ భరోసాను ఇస్తూ ఓదారుస్తూ ఉన్నాడు. ఆ శ్రీకృష్ణ భగవానుడి ఉపదేశాన్ని మనసారా స్మరిస్తూ, ఆ శ్రీకృష్ణ భగవానుడు ఇస్తున్నటువంటి హామీని పరిపూర్ణముగా విశ్వసిస్తూ భగవానుడు ధర్మములను విడిచిపెట్టమన్నాడు. అంటే పనులను విడిచిపెట్టమని కాదు, పనులను చేస్తూ ఆ పనులు మనకు మోక్షాన్ని సాధించి పెడతాయి అని అనుకోవటం ధర్మం. కర్మయోగమో, జ్ఞానయోగమో, భక్తి యోగమో, ఇట్లాంటి యోగాలు మనకు మోక్షాన్ని సాధించి పెడతాయి అని అనుకోవటాన్ని ధర్మం అంటాం. భగవానుడు ఆ రకమైనటువంటి భావనను, ఆ ధర్మాన్ని విడిచిపెట్టి కర్మలను సక్రమంగా చేస్తూ ఉండమని ఉపదేశం చేస్తూ, సక్రమముగా కర్మాచరణ చేస్తూ కర్మల ఫలాలను కోరుకోకుండా తనను మాత్రమే శరణు వేడుకొమ్మని సకల శాస్త్ర సారాంశముగా స్పష్టపరుస్తూ ఉన్నాడు. మరొక్క రకమైనటువంటి సందేహానికి తావు లేకుండా బలమైనటువంటి హామీని మనందరికీ భగవానుడు స్పష్టముగా ఇస్తూ ఉన్నాడు కనుక ఆ శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడిని మాత్రమే మనము శరణు వేడుకుంటూ ఆ శ్రీమన్నారాయణుడిని పొందటమే జీవిత ఏకైక లక్ష్యముగా పెట్టుకొని పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యః మోక్షయిష్యామి మా శుచః. అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక 8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో 65 నుండి 70వ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు 8 పనులు చేయమని చెప్పాడు. అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు. అందుకని
శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ, కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు. మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం. 8 పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది. ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి లేనే లేదు. అందుకని నేను అంటూ ఉంటాను, మీరు మనస్సులో భావిస్తూ ఉండండి. ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం, ఆస్వాదిద్దాం. జై శ్రీమన్నారాయణ. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం. శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం. నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. శ్రీసుఖయోగీంద్రుల వారికి నమస్కారం. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. నరనారాయణులకు, చతుర్ముఖ బ్రహ్మకు, సరస్వతీదేవికి, వ్యాసమహర్షుల వారికి నమస్కారం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమద్భాగవతము 8వ స్కంధములో సూతమహాముని శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ పరీక్షిన్నరేంద్ర, అదితి శ్రీమన్నారాయణుడిని ఈ రకంగా ప్రార్థన చేస్తూ ఉంది. ఓ ఈ భగవంతుడా, ఈ సకల జగత్తుకంతటికీ సృష్టి, స్థితి, లయకారకుడవు నువ్వే కదా. ఏనాడు నువ్వు ఇచ్చినటువంటి మాట నుండి తప్పనటువంటి వాడివి నువ్వు కదా. హే భగవన్, నిన్ను ఆశ్రయించినటువంటి వారిని ఏనాడు కూడా విడిచిపెట్టనటువంటి వాడివి కనుక నువ్వు అచ్యుతుడవు.
ఓ శ్రీమన్నారాయణ, నీ జ్ఞానము అమోఘమైనటువంటిది. నువ్వు ఏనాడు మోహగ్రస్తుడవు కావు, మాయాగ్రస్తుడవు కావు. ఓ దేవా, ఆత్మతమసే హరయే నమస్తే. నీకు వందనములు తండ్రి. ఆయు పరం వపు అభీష్టం అతుల్యలక్ష్మీ. ఓ అనంత, నువ్వే కనుక ప్రసన్నుడవైతే మానవుడు బ్రహ్మతో సమానమైనటువంటి ఆయుష్ను, ఐశ్వర్యాన్ని, పూర్ణ జ్ఞానాన్ని, సకల సిద్ధులను పొందుతాడు కదా. ఇక శత్రుజయము అనేటటువంటి అల్ప విషయాన్ని గురించి మళ్ళీ వేరే చెప్పేదేముంది తండ్రి అని అదితి శ్రీమన్నారాయణుడిని ప్రార్థించగానే పరమాత్మ భగవాన్ పుష్కరేక్షణః క్షేత్రజ్ఞః సర్వభూతానాం, కమలలోచనుడైనటువంటి శ్రీమన్నారాయణుడు, సకల జీవుల హృదయములలో వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడు ఆ అదితితో ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఓ దేవమాత, నీ కోరిక ఏమిటో నాకు తెలుసు. శత్రువుల చేత నీ పుత్రులు ఐశ్వర్యాన్ని, తమ తమ స్థానాలను కోల్పోయారు. వారి సంక్షేమము గురించినటువంటి నీ కోరిక నాకు తెలుసులే అని పరమాత్మ అదితితో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం అస్మద్గురుభ్యో నమః. ముకుందమాల. కృష్ణో రక్షతు నో జగత్రయగురుః కృష్ణం నమస్యామ్యహం. కృష్ణే నామరశత్రవో వినిహతాః కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోऽస్మ్యహం. కృష్ణే తిష్టతి విశ్వమేతదఖిలం హే కృష్ణ సంరక్ష మాం. శ్రీమద్భగవద్గీత 18వ అధ్యాయము 66వ శ్లోకము. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యః మోక్షయిష్యామి మా శుచః. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. శ్రీమన్నారాయణ, కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.